హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫుల్ వ్లాగ్స్ పెట్టండి, లాంగ్ వీడియోస్ పెట్టండి, డైలీ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి చాలా కమెంట్స్ వచ్చినాయన్నమాట. సో మీ అందరి కోసము ఇవాళైతే ఒక డైలీ వ్లాగ్. ఢిల్లీకి తిరిగి వచ్చాక ఇది మా వీకెండ్ రొటీన్. ఇవాళ సాటర్డే అనమాట. సో యూజువల్గానే నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోతాను, నీట్గా రెడీ కూడా అయిపోతాను మార్నింగే. సో మార్నింగే మా హెల్పర్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. ఎలాగో తను ఇవాళ కొంచెం లేట్గా వస్తానని చెప్పింది. అండ్ నాకైతే కిచెన్ చూస్తే ఒక నిమిషం భయం వేసింది, ఏంటి ఎన్ని సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి. నిన్న డీమార్ట్కి వెళ్ళున్నాము, అవన్నీ అంటే ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యి అవి సర్దలేదనమాట నిన్నటి సామాన్లు. సో ఇవాళ అయితే మార్నింగ్ సర్దుకున్నాను. మా డైలీ రొటీన్లో మార్నింగ్ లేవగానే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం అనేది మాకు అలవాటైపోయింది. ఇది దాదాపు 1 ఇయర్గా అయితే మేము పాటిస్తున్నాము. రోజు ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాము. ఒకరోజు జీరా వాటరు, ఒకరోజు మేథీ వాటరు, ఇంకో రోజు ధనియా వాటరు, ఇంకో రోజు అయితే ఎక్కువగా అయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ని అయితే తీసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే నేను గుమ్మడికాయ జ్యూస్ అయితే వేస్తున్నాను. మామూలుగా మనకి దిష్టి తీయడానికి అయితే ఉపయోగిస్తుంటారు కదా మన సైడ్. సో దాన్నే అయితే జ్యూస్ లాగా అయితే తీసుకుంటున్నాము. ఈ జ్యూస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. గట్ హెల్త్ బాగుంటుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఇలాగా పలు లాభాలు ఉన్నాయి గుమ్మడికాయ జ్యూస్తో అయితే. సో మీరు కూడా ఇంటికి తెచ్చుకొని ఒక వారం రోజులు ఇది తాగి ట్రై చేయండి. టేస్ట్ కూడా ఏమీ మరీ ఘోరంగా ఏముండదు, నార్మల్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కోల్డ్ ప్రెస్ జ్యూసర్ లేకపోతే నార్మల్గా మిక్సీలో జ్యూస్ వేసుకున్నట్లు వేసి వడగట్టుకొని తాగేసేయచ్చు. మన సైడ్ అయితే గుమ్మడికాయలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట. చాలా తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అదే ఢిల్లీలో ఎంత ఎక్కువ ప్రైస్ ఉంటుంది తెలుసా? మేము ఎప్పుడూ అనుకుంటాము, అమ్మో ఇక్కడ ఎంత కాస్ట్ కదా, మన సైడ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. సో ఎందుకంటే ఈ గుమ్మడికాయతో ఇక్కడ వాళ్ళు సబ్జీ చేసుకుంటారు, కూరలాగా చేసుకుంటారు. అండ్ దాంతో ఒక స్పెషల్ స్వీట్ చేస్తారు, దాన్ని పేట అంటారు. ఆగ్రా, ఢిల్లీ సైడ్ అంతా కొంచెం ఫేమస్ అనమాట. దానివల్ల ఈ గుమ్మడికాయ అనేది ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. నిన్న చెప్పాను కదా డీమార్ట్కి వెళ్ళున్నామని. సో మంత్లీ ఒక్కసారి ఏమేమి లేవో అన్ని లిస్ట్ అయితే రాసుకొని డీమార్ట్కో, రిలయన్స్ స్మార్ట్కో వెళ్ళేసి అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ అయితే అన్ప్యాక్ చేసి డబ్బాల్లో వేసుకుంటున్నాము. యూజువల్గా మన మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైనా లేకపోతే 10 నిమిషాల్లో, అంటే ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేసేంత ఫెసిలిటీస్ ఉన్నాయి. బ్లింకిట్, జెప్టో, ఇలాగ చాలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. కానీ నాకెందుకో పర్సనల్గా ఇలా వెళ్ళి తీసుకోవడమే ఇష్టం. సో దట్ ఒక్కొక్కసారి ఆర్డర్ చేసుకొని అనవసరమైన డెలివరీ ఫీజెస్ అన్నీ వేసుకోకుండా ఒక్కసారిగా వెళ్ళి ఏమేమి కావాలో తెచ్చేసుకుంటే హ్యాపీగా మళ్ళీ చూసుకునే పని ఉండదు కదా, అది లేదు ఇది లేదు అని నా అభిప్రాయం అన్నమాట. సో ఇక్కడైతే నేను ఆయిల్ బాటిల్స్ చూపిస్తున్నాను కదా. సో మేము యూజ్ చేసే ఆయిల్స్ వచ్చేసి, ఒకటి కచ్చీ గని ఆయిల్, అది కూడా కోల్డ్ ప్రెస్దే యూజ్ చేస్తాము. సో కోల్డ్ ప్రెస్ కచ్చీ గని అంటే ఆవాల నూనె, ఇంకొకటి వచ్చేసి తిల్ అంటే మీకు తెలుసు కదా, నువ్వుల నూనె, ఆవాల నూనెనే మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ రెండు అన్ని ఆయిల్స్ కంటే చాలా మంచిది అని ఈ మధ్య డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అందుకనే ఈ ఆయిల్స్నే అయితే మేము తెచ్చుకొని దాదాపు ఒక 6 మంత్స్గా ఇవే అయితే యూజ్ చేస్తున్నాము. ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వుల నూనెతో చేస్తాను. అలా కాదంటే ఎప్పుడైనా గ్రౌండ్నట్ ఆయిల్, పీనట్స్ ఆయిల్ కూడా తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇవే అండి నేను యూజ్ చేసే ఆయిల్స్. సో ఇలాగ ప్యాంట్రీలో అయితే అన్నీ సెటప్ చేసేసాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో దానికి ముందు మా హెల్పర్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసి అయితే వెళ్ళిపోయినారు. సో ఇవాళ ఎందుకో పూరి కైమా కూర తిందామని అయితే అనిపించింది. సో కైమా ఇలాగైతే కొట్టుకొస్తారు. యాక్చువల్గా మన నార్మల్గా కొట్టించే వాళ్ళైతే కొంచెము పెద్దవిగా ఉంటుంది, ఇక్కడంతా మిషన్ కట్ అనమాట. సో మరీ చాలా సన్నగా ఉంటుంది, అసలు వాష్ చేస్తే కూడా సగము కిందే పడిపోతుంది అనమాట, అంత సన్నగా కొట్టించేస్తారు. కైమా ఎక్కడుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది. సో కైమాని అయితే కొంచెం థిక్ కర్రీ లాగా అయితే చేశాను. సో దాంట్లో కాంబినేషన్ వచ్చి
వచ్చేసి పూరి. మీలో ఎంతమందికి ఈ పూరి కైమా కాంబినేషన్ ఇష్టం చెప్పండి. అసలు నా ఫ్రెండ్స్కి చాలామందికి తెలియదంట ఈ కాంబినేషన్, ఇలా కూడా తింటారా అని అడిగారు నేను కొన్ని వీడియోస్లో చెప్పినప్పుడు, చూపించినప్పుడు. బట్ ఈ కాంబినేషన్ అయితే నాకు తెలిసి చిత్తూరు తిరుపతి సైడ్ చాలామంది తింటారు. సో పూరీలు కూడా ఎంత బాగా ఉబ్బుతున్నాయి తెలుసా. అండ్ నేను పూరీలు రుద్దేటప్పుడు, అంటే పూరీలు పిండి కలిపేటప్పుడు ఏం చేస్తానంటే దాంట్లోనే కొంచెము రవ్వ, మనం ఉప్మాకి యూస్ చేస్తాం కదా, ఆ రవ్వనైతే వేస్తాను. సో ఆ రవ్వను వేసినప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఇట్లా ఉబ్బుతుంది అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తింటూ మార్నింగే నేను కార్తీక దీపం సీరియల్ చూస్తాను. అదేంటి సమ్రీన్, నువ్వు కూడా కార్తీక దీపం సీరియల్ చూస్తావా అని ఎవరైనా అనుకుంటుంటే, ఇదొక చిన్న స్టోరీ అనమాట. సో లాంగ్ బ్యాక్ మా నానమ్మ బతుకున్నప్పుడు మా నానమ్మ బాగా సీరియల్స్ చూసేవాళ్ళు. లాక్డౌన్లో ఏమైందంటే తనతో పాటు ఇవన్నీ చూసి నాకైతే కార్తీక దీపం సీరియల్ నా ఫేవరెట్ అయిపోయింది. అంటే ఈ సీజన్ 1 అనేది జరిగింది, ఇది సీజన్ 2 కదా. సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా ఈ కార్తీక దీపం స్టోరీ అంటే. ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చూశాను కాబట్టి బాగా ఇంట్రెస్టింగ్గా ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నప్పుడే నేనైతే చూసేస్తాను హాట్స్టార్లో. సో మీలో ఎవరైనా కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఉన్నారేమో అన్న కమెంట్స్ అయితే చేసి చెప్పేసేయండి. సో క్లైమేట్ అంతా ఈరోజు ఎందుకో బాగా క్లౌడీగా అట్లా, అంటే ఫుల్ వర్షం పడేలాగుంది. సాయంత్రము మార్నింగ్ అది బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి లంచ్ కూడా అప్పుడే చేసేసాను నేను. లంచ్ చేయడం అయితే చూపించలేదు. బట్ మా ఇంట్లో ఇవాళ స్పెషల్ వచ్చేసి రాజ్మా చావల్, నార్త్ ఇండియన్ స్పెషల్. రాజ్మా అనేది ఇక్కడ ఎక్కువ తింటుంటారు వెజిటేరియన్స్కి. ఇదొక, అంటే రాజ్మా చావల్ అంటే వాళ్ళకి బిర్యానీ లాగా అనమాట ఇక్కడ. సో చావల్ కూడా బాస్మతితోనే చేసుకుంటారు. సో నేను ఆ రోజు వైట్ రైస్ కూడా బాస్మతితోనే చేశాను. అండ్ రాజ్మా కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి కదా మనం కూడా. సో నార్త్ ఇండియాకి వచ్చాకే ఆ వంటలన్నీ నేర్చుకున్నాను నేను. నెక్స్ట్ మా హస్బెండ్ ఎందుకో నాకు స్వీట్ తినాలనుంది, సేమియా తినాలనుంది అని చెప్తే, సో తన కోసం అయితే ఇక్కడ స్వీట్ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ అయితే మంచిగా ఇంట్లో లైట్స్ వేసుకొని నేనైతే ధూపం పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల నాకెందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంట్లో స్మెల్ బాగుంటుంది, అదొక మంచి ఆరా ఉంటుందన్నమాట ఇంట్లో. అందుకని నేను ఇప్పుడు కాదు, పెళ్ళి కాక ముందు కూడా మా ఇంట్లో పెట్టేవాళ్ళు. అలాగే నాకు అలవాటైంది. నేను బయట ఉన్నప్పుడు కూడా రూమ్లో కూడా నేను పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు కూడా ఇలానే అలవాటయ్యి ప్రతిరోజు అయితే పెట్టుకుంటాను. సో అక్కడ 2 చిన్న ఉన్నాయి చూసారా, అందులో 2 ఫ్లేవర్స్ వేసుకున్నాను అనమాట ధూప్వి. సో అందులో నుంచే తీసుకొని అయితే రోజు పెడుతూ ఉంటాను. సో ఈరోజు డిన్నర్ స్పెషల్ వచ్చేసి కీమా పావు. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ విన్నారా అని నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. కీమా పావు ముంబైలో చాలా ఫేమస్. కీమా పావ్ ఇస్ ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ముంబై. సో మా హస్బెండ్ ముంబైలో చదువుకున్నారు, 2 years చదువుకున్నారనమాట. సో తనకి చాలా పర్సనల్ ఫేవరెట్. మార్నింగ్ ఎలాగో కీమా చేశాం కదా, సో ఈ కాంబినేషన్ తిందామని కొంచెం ఎక్కువే తెప్పించుకున్నాము కీమా. సో దాన్నైతే పక్కన పెట్టేసి, మనకి పావ్ బాజీలో పావ్ అంటే బన్ ఉంటుంది కదా, ఆ బన్స్ సెపరేట్గా మనకు సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు. దాన్ని కొంచెము బటర్ వేసి లైట్గా రోస్ట్ చేసి, నేను అక్కడ కొంచెం ఎక్కువ రోస్ట్ చేశానులేండి, బట్ కొంచెం లైట్గా అటు ఇటు కాల్చుకుంటే క్రిస్పీగా అవుతుంది. అంతే, అదే కాంబినేషన్. కీమా పావ్ అంటే అదే, ఏం లేదు ఇంకా. బట్ చాలా బాగుండింది కాంబినేషన్. నేనైతే ఏమో అనుకున్నా కానీ నేను ఆల్రెడీ ఒక్కసారి ముంబైకి వెళ్ళినప్పుడైతే తినున్నాను. బట్ ఇప్పుడైతే ఇంట్లో చేసుకోవడము ఇదే ఫస్ట్ టైం అనమాట. హాయ్, ఏం వండుతున్నావు? యాక్చువల్గా గోబీ మంచూరి వండుతున్నాను. ఎవరికైనా, అంటే ఢిల్లీలో ఇప్పుడు వర్షం పడుతుంది, సో ఎవరికైనా వర్షం పడినప్పుడు బోండాలో బజ్జీలో క్రేవింగ్ వస్తాయి. నాకెందుకు గోబీ మంచూరి తినాలని అనిపించింది. ఇక్కడ దొరుకుతుంది, కానీ ఎంత టేస్ట్ ఉండదు, అందుకనే గోబీ మంచూరి తీసుకుంటున్నాను. మీకైతే ఏం తినాలనిపిస్తుంది వర్షం పడుతుంటే? కమెంట్ చేసి చెప్పేసేయండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా,
సో డీప్ ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టుకుంటాము. సో దీనికి మళ్ళీ సాస్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. సో దీనికి మళ్ళీ సాస్ అనేది ప్రిపేర్ చేస్తాము. పెద్ద హెల్తీ ఏం కాదులేండి డీప్ ఫ్రై, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. సో అది మిగతా రోజులు ఎంత బాగా హెల్తీగా తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చీట్ మీల్స్ చేయడం తప్పలేదు. మీకేం, మీరు చెప్పండి కెమెరా వెనకున్న మనిషి, మీకేం తినాలనిపిస్తుంది? నాకైతే పునుగులు తినాలనిపిస్తుంది. అవునా? లైక్ పర్ఫెక్ట్ చిన్న పునుగులా లేకపోతే చిన్న చిన్న పునుగులు, చల్ల పునుగులు? మామూలుగా దోసపిండి ఉంటే అది కూడా వేసుకుంటాం కదా మనము, బట్ ఇప్పుడు దోసపిండి కూడా లేదు, వీకెండ్ కాబట్టి ఇట్లా వాన పడుతుంది బయట, వాన కూడా పడుతుంది. ఫైనల్గా మన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీనికి మంచిగా డీప్ ఫ్రై చేసేసి సాస్ అయితే ఇట్లా లైట్గా అయితే సోయా సాస్ ఇవంతా వేసి అయితే చేశాను. పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు మా హస్బెండ్ రియాక్షన్ చూద్దాం, నేను ఎలా చేశానో తన మాటల్లోనే తెలుసుకుందాము. చాలా బాగుంది చూడడానికి. గుడ్, థ్యాంక్ యూ. బాగుందా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, పర్ఫెక్ట్గా ఉందా? ట్యాంగీ. సింధు టవర్స్ చిత్తూరులో గోబీ దొరుకుతుంది. దానికి దీనికి పోటీ పెడితే దానికి 10, దీనికి ఒక 9 ఇవ్వచ్చు. అవునా? ఫస్ట్ టైం చేసా, నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని, బట్ బాగుంది కదా. చూశారు కదా మా హస్బెండ్ రియాక్షన్. గోబీ మంచూరియా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అనమాట. అండ్ నాకు రెగ్యులర్గా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలా ఇన్ని వంటలు చేస్తారు? రోజు 2-3 రకాల కూరలు, అంటే రోజు 2-3 రకాల వంటలు ఎలా చేస్తారు? మీరు మీల్ ప్లాన్స్ ఎలా చేసుకుంటారు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో నా పెద్ద ఆయుధం వచ్చేసి ఇది ఏంటంటే, నేను ముందే ప్రతిరోజు సండే నైట్ కూర్చొని రేపు మండే మార్నింగ్ నుంచి నెక్స్ట్ సండే నైట్ వరకు ఏం తినాలి, ఏ టైంకి ఏది జరగాలని చెప్పేసి నేను రాసుకుంటాను. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీ అవుతుంది. రోజు ఏం వంట చేయాలా, ఏం చేయాలా అని ఆలోచించే ఇది ఉండదు. అండ్ దీనికి తగ్గట్టే మేము కూరగాయలు కూడా తెచ్చుకుంటాము. సో కూరగాయలు కూడా అన్నీ ఇక్కడైతే రోజు ఒక్కొక్కటి రాసుకుంటాను. నెక్స్ట్ వీక్ సేమ్ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అన్నమాట. సో అలాగైతే ప్రతి వీక్ ఇలాగైతే రాసుకుంటాను. డిఫరెంట్ ఐటమ్స్ మార్చి అయితే నేను రాసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీరు చాలా రోజుల నుంచి ఫుల్ వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతున్నారు కదా, ఇక మీదటి నుంచి ఫుల్ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. మీకు వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. నా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూసారంటే మీకు వ్లాగ్ అయితే నచ్చినట్లే. సో ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Thank you for watching. Bye.